సబ్జెక్ట్ ఫీజు వచ్చి అప్ టు 3 సబ్జెక్ట్స్ అయితే 1000 రూపాయలు, ఒక్కొక్క ఎడిషనల్ సబ్జెక్ట్కి 400 రూపాయలు. ఒకవేళ మీరు సెంటర్స్ అవుట్ సైడ్ ఇండియా కూడా సెంటర్స్ ఉంటాయి, దాంట్లో కాబట్టి 4500 రూపాయలు మీరు పే చేయవలసి ఉంటుంది. ఒక్కొక్క సబ్జెక్ట్ ఎక్స్ట్రాగా 1800 పే చేయవలసి ఉంటుంది. ఎగ్జామ్ 8th మే నుంచి 1st జూన్ వరకు చూడండి, ఆల్మోస్ట్ 22 రోజులు జరుగుతుంది ఎగ్జామ్. ఇది ఓవరాల్గా ఎగ్జామ్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. మీకు చెప్పాను లాంగ్వేజెస్ వచ్చి 13 లాంగ్వేజెస్ పెట్టారండి, తగ్గించేశారు. ఇంతకుముందు ఎక్కువ లాంగ్వేజెస్ ఉండి ఈ బాధపడలేక 13 లాంగ్వేజెస్లో మీ ఇష్టం వచ్చిన లాంగ్వేజ్ మీరు పికప్ చేసుకోవచ్చు. అస్సామీ, బెంగాలీ, ఇంగ్లీష్, గుజరాత్, హిందీ, కన్నడ, మలయాళం, మరాఠీ, పంజాబీ, ఒడియా, తమిళ్, తెలుగు అండ్ ఉర్దూ. ఈ 13 లాంగ్వేజ్లో ఒక లాంగ్వేజ్ తీసుకోవచ్చు. లాంగ్వేజ్ టెస్ట్ ఎలా చేస్తారో చెప్తాను, ఎలా ఇస్తారు. 23 డొమైన్ స్పెసిఫిక్ సబ్జెక్ట్స్ ఉన్నాయి. డొమైన్ కూడా తగ్గించేశారు, మొత్తం ఆ చెత్త అంతా తీసేశారు. 23 డొమైన్ సబ్జెక్ట్స్ ఉన్నాయి. అందులో మీకు కావాల్సిన సబ్జెక్ట్స్ 3 పికప్ చేసుకోవచ్చు. ఒకటి జనరల్ టెస్ట్, ఇది కంపల్సరీ, జనరల్గా అందరూ రాస్తారు. కంపల్సరీ అని కాదు కానీ చాలా యూనివర్సిటీస్లో ఉన్న రిక్వైర్మెంట్లో జనరల్ టెస్ట్ అడుగుతున్నారు ఇప్పుడు. అట్లాగే డొమైన్ సబ్జెక్ట్ వచ్చేటప్పటికి ఎన్సీఆర్టీ సిలబస్ ఉంటుంది. మెజారిటీ ఆఫ్ ది సిలబస్ క్లాస్ 12th ఉంటుంది, క్లాస్ 11th కంటే కూడా. ఈ లాంగ్వేజ్ ఏదైతే మీరు పికప్ చేసుకుంటారో ఆ లాంగ్వేజ్ మీరు చూసినట్లయితే ఎలాంటి స్కిల్స్ అడుగుతారంటే రీడింగ్ కాంప్రహెన్షన్ అడుగుతారండి. రీడింగ్ కాంప్రహెన్షన్స్ రకాలు ఉంటాయి, పాసేజ్లు ఉంటాయి. రీడింగ్ కాంప్రహెన్షన్లో ఫ్యాక్చువల్ బేస్డ్ పాసేజ్లు ఉంటాయి, సో లిటరరీ రిలేటెడ్ పాసేజ్లు ఉంటాయి, నెరేటివ్ టైప్లో ఉంటాయి, అలాగే లిటరరీ యాప్టిట్యూడ్ కానివ్వండి, వొకాబులరీ కానివ్వండి. ఇది లాంగ్వేజ్ సంబంధించిన గంట సేపు రాసి పేపర్లో 50 క్వశ్చన్లు ఏవైతే ఉంటాయి అది. అట్లాగే జనరల్ యాప్టిట్యూడ్ టెస్ట్ కంపల్సరీ రాయండి అందరూ కూడా. జనరల్ యాప్టిట్యూడ్లో జనరల్ నాలెడ్జ్ ఉంటుంది, కరెంట్ అఫైర్స్ ఉంటుంది, జనరల్ మెంటల్ ఎబిలిటీ ఉంటుంది, న్యూమరికల్ ఎబిలిటీ ఉంటుంది, క్వాంటిటేటివ్ రీజనింగ్ అంటారండి. క్వాంటిటేటివ్ రీజనింగ్ అంటే అందరికీ తెలిసిందే, సింపుల్ అప్లికేషన్ ఆఫ్ బేసిక్ మ్యాథమెటికల్ కాన్సెప్ట్స్ కానీ, అర్థమెటిక్ కానీ, ఆల్జీబ్రా కానీ, జామెట్రీ కానీ, మెన్స్ట్రుయేషన్ కానీ, ఏరియా స్టాటిస్టిక్స్ కానీ, అలాగా లాజిక్ అని అనలిటికల్ రీజనింగ్. ఓవరాల్గా 7 రకాల టాపిక్స్ జనరల్ యాప్టిట్యూడ్ టెస్ట్లో ఉంటాయి. అలాగే చాయిస్ టెస్ట్ వచ్చేటప్పటికి జనరల్గా ఎనీ 5 మీరు తీసుకోవచ్చు, డిఫరెంట్ టైంలో మీకు వస్తుంది, చక్కగా చేసుకోవచ్చు. ఒక్కొక్క క్వశ్చన్కి 5 మార్కులు ఉంటాయి, మైనస్ మార్క్ ఉంటుంది ఒకటి, 50 క్వశ్చన్స్ ఉంటాయి, 60 నిమిషాలు అని చెప్పాను ఆల్రెడీ. అట్లాగే దీనికి ఏజ్ లిమిట్ లేదు, ఎవరైనా రాయొచ్చు. మిగతా